నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంక్షేంద్రుని గాను శ్రీమతి జూలూరి వెంకటమ్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి దీవెనలతో కీర్తిశేషులు శ్రీ జూలూరి చంద్రమౌళి గారి సంవత్సరం సందర్భంగా మాఘమాస బహుళ దశమి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి చంద్రమౌళి గారికి వారి సంవత్సరం సందర్భంగా మాఘమాస బహుళ దశమి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి చంద్రమౌళి గారి వారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా మాఘమాస బహుళ దశమి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధురాస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జూలూరి వెంకటమ్మ గారికి, శ్రీ రమేష్ బాబు గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీ రోహిత్ గారికి, డాక్టర్ శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి సింధు గారికి, చింజీవి రియా గారికి, శ్రీ రఘు గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి గార్లపాటి రేష్మా గారికి, గార్లపాటి మణిదీప్ గారికి, కనకమల రాజేశ్వరి గారికి, సుధీర్ గారికి, రంజిత్ గారికి, శ్వేత గారికి, కీర్తన గారికి, రోహిణి గారికి, చందుపట్ల రమాదేవి గారికి, ప్రసాద్ గారికి, డాక్టర్ రాహుల్ గారికి, డాక్టర్ శ్రీమతి వినీలా గారికి, చింజీవి రిషిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి చంద్రమౌళి గారి మనమలకు మనమరాలకు మరియు మునిమనమలకు మునిమనమరాలందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి రేష్మా గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, డాక్టర్ శ్రీమతి వినీలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చూపిస్తున్న పెంటయ్య సార్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి జూలూరి వెంకటమ్మ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే మిక్చరు, అలాగే రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.